మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసింది, ఏ విధంగా మోసం చేస్తూ వస్తుంది, దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు మహేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, రాము నల్గొండ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా సందీప్ జగిత్యాల నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మహేష్ తో మాట్లాడదాం. మహేష్, ఏమనుకుంటున్నారు మహిళలు? ఎన్నికలకు ముందు ప్రధాన ఓటు బ్యాంక్ మహిళలకు ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ఆశలు చూపించారు, కానీ తీరా అమలు విషయానికి వచ్చేసరికి పూర్తిగా మొండి చేయి చూపించిన పరిస్థితే కనిపిస్తోంది. అండ్ తాజాగా బడ్జెట్ జరిగిన కేటాయింపులను గమనిస్తే కూడా ఇక ముందు కూడా మహిళలకు సంబంధించి ఏ పథకాన్ని కూడా అమలు చేసే ప్రసక్తి లేదన్న విషయంగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా చూస్తున్నారు మహిళలంతా కూడా, ఏమంటున్నారు ఈ బడ్జెట్ ను చూసి? ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటూ ఆ మేనిఫెస్టోని తీసుకొచ్చింది. ఇందులో మహిళలనే ప్రధానంగా అస్త్రంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం మహిళలకు మొండి చేయి చూపింది. ఇందులో మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లు కేటాయించింది. అయితే ఈ బడ్జెట్తో మహిళలను పదే పదే సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ పదే పదే చెప్తున్న రేవంత్ రెడ్డి ఈ బడ్జెట్తో ఎలా అవుతారంటూ కోటీశ్వరులు ఎలా అవుతారంటూ కూడా మహిళలు రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రతి నెల కాంగ్రెస్ మేనిఫెస్టోలో చూసినట్టయితే ప్రతి నెల మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్నారు. దానికి సంబంధించిన ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదు. అంతేకాకుండా ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిన్న ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. అయితే దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన కూడా రాలేదు. అంతేకాకుండా అటు కళ్యాణమస్తు పథకం ద్వారా ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. అయితే ఈసారి బడ్జెట్లో మాత్రము ఆ శాసనమండలి వేదికగా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇప్పటి నుంచి ఇంతవరకు దాని గురించి విధి విధానాలు రూపొందించలేదు, అది ఇప్పట్లో అయ్యేది లేదు అంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అటు 500 సిలిండర్లకు సంబంధించి కూడా సగం మందికే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలామంది దానికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ డ్వాక్రా మహిళలకు సంబంధించి సొంతంగా అటు భవనాలు కట్టిస్తాము, అంతేకాకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి చూస్తే ఈ బడ్జెట్లో వారికి సంబంధించిన ప్రస్తావన కూడా ఎక్కడ రాలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు ఆడపిల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూసినట్టయితే అటు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అమ్మాయి చదువుకు సంబంధించి కావచ్చు, అటు పెళ్లికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా పెళ్ళై అటు ప్రసవానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా అండగా నిలిచారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం 15 నెలలు అవుతుంది. కళ్యాణ మస్తు పథకం ద్వారా దాదాపు ₹1,00,000 ఇస్తామన్నారు, దాంతో తులం బంగారం ఇస్తామన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి ఊసెత్తలేదు. ఈ బడ్జెట్లో కూడా దానికి సంబంధించిన ప్రస్తావన రాలేదు. మరోవైపు చూసినట్టయితే అటు ఇది స్కూటీలకు సంబంధించి రాలేదు, ఆడపిల్లలకు మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి సరైన శిక్షణ ఇస్తాము, వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి నిధిని కూడా సమకూరుస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన అయితే రాలేదు. ఇక అంతేకాకుండా ఇటు ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళలకు 6 గ్యారెంటీలో మొదట ప్రవేశపెట్టారు. కానీ దానికి సంబంధించి చూసినట్టయితే ఇప్పటి వరకు అరకొర బస్సులతోనే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ చూసినా చాలని బస్సులలో మహిళలకు సీట్లు దొరకక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ గొడవలే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అంగన్వాడీలకు సంబంధించి నెలకు 18,000 ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి చూసినట్టయితే గత కొద్ది నెలలుగా కూడా తమకు ఇస్తామన్న 18,000 నెల జీతం సంబంధించి ఎక్కడికక్కడ కూడా నిరసనలు చెప్తున్నారు. గత 2 రోజుల కింద చూసినట్టయితే కలెక్టరేట్ల ముందట కూడా వాళ్ళు 48 గంటల పాటు వంట వార్పు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూసినట్టయితే గర్భిణులకు సంబంధించి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందించారు. అయితే ఈసారి ఆ న్యూట్రిషన్ కిట్లకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. మరోవైపు ఆ అమ్మఒడి వాహనాలకు సంబంధించి కూడా ఎలాంటి నిధులు కూడా కేటాయించని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే అటు గర్భిణులకు సంబంధించి అటు కేసీఆర్ కిట్ కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చెప్పిందంటే మేనిఫెస్టోలో ప్రభుత్వం రాగానే ఆ పథకం పేరు మార్చి ఇస్తామని కూడా చెప్పారు. దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి విధి విధానాలు రూపొందించలేదు. గత ప్రభుత్వంలో అటు ఆడపిల్ల పుడితే 13,000, మగ బాబు పుడితే మాత్రం 12,000 ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు కేటాయించలేదు. ఎందుకంటే గత 15 నెలలు అవుతుంది అటు 6 గ్యారెంటీలు అంటూ 6 గ్యారెంటీలే మా భగవద్గీత, ఖురాన్, అటు బైబిల్ అంటూ పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఈసారి బడ్జెట్లో మాత్రం మహిళలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ఈ బడ్జెట్ ఎంతవరకు సరిపోతుందంటూ కూడా మహిళలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది.